శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తేదీ 18వ తేదీ 6వ నెల 2023 ద్వాదశి. ఈరోజు మంగళవారం. ప్రస్తుతం రాహు నక్షత్రం. సాయంకాలం విశాఖ నక్షత్రం ఉంటుంది. చాలా విశేషమైన రోజు. అయితే ప్రస్తుతం రాహు నక్షత్రంలో మహానక్షత్రం ద్వాదశి. ద్వాదశి అంటే ఏంటి? ద్వాదశి అంటే విష్ణుప్రియ. అయినప్పటికీ మంగళవారం కలిసి వచ్చింది. అయితే శక్తి దేవతల ఆకర్షణ ప్రకృతిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈరోజు మనమందరము కూడా ఆ దుర్గాదేవి నామస్మరణ చేయాలి. ఓం చాముండాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. చాముండి రూపాలలో అవతరించి ఎంతోమంది రాక్షసులను హతమార్చారు ఆ అమ్మవారు. అయితే ఈ రాహు నక్షత్రంలో ఓం చాముండాయై నమః అనే మంత్రాన్ని జపించడం వలన మనలో ఉన్న రాహుగుణాలు అవన్నీ కూడా దూరమవుతాయి. మనలో ఉన్న చెడు ఆలోచనలు దూరమవుతాయి. మనిషికి తనలో ఏదైనా చెడు అని అనిపిస్తూ ఉంటే అటువంటి లక్షణాలను దూరం చేసి తన గుణగుణాలలోనే మనకి అన్నిటికీ అభివృద్ధి చేస్తుంది ఆ అమ్మవారు. మన దగ్గర నీరు ఉంటుంది. ఆ నీరులో చాలా కల్మషాలు అవి ఇవి ఉంటాయి. అవన్నీ వెళ్ళిపోవాలి అంటే ముందుగా బాగా ఉడకపెడతారు. అప్పుడు ఆ నీరు వేడికి వైరస్ అంతా కూడా చనిపోతాయి. ఆ నీటిని కొద్దిగా చల్లగైన తరువాత సేవించడం వలన మనకి మంచిది జరుగుతుంది. నీటిలో ఉన్న కల్మషాలు వెళ్ళిపోతే ఆ నీరు ఎంత పవిత్రమో అలాగే మనలో ఉన్న కల్మషాలు వెళ్ళిపోతే మన మనస్సు పవిత్రంగా మారుతుంది. ఓం చాముండాయై నమః అనే నామాన్ని గురువుగారితో కలిసి ఇప్పుడు జపిద్దాం. ఓం చాముండాయై నమః. ఓం చాముండాయై నమః. ఓం చాముండాయై నమః. అందరూ కూడా ఓం చాముండాయై నమః అనే నామాన్ని ఖచ్చితంగా జపించండి. ఇక పూజా విధానాన్ని అలాగే యోగక్షేమం తెలుసుకునే ముందుగా ఇవాల్టి మంచి మాట ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బావిలో ఎవరైనా మునిగిపోతే ఎవరైనా చూసిన వెంటనే వారిని కాపాడాలని ప్రయత్నం చేస్తాము. కాపాడవచ్చు. కానీ ఈ కాలంలో పిల్లలు విశేషంగా మొబైల్స్లో మునిగిపోతే బయటికి తీసుకొని రాలేకపోతున్నాము. ఇది ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇదే కంప్లైంట్ చేస్తున్నారు. మా పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు అని. అటువంటి సమయంలో మనము వాళ్ళకి తీయటి జ్ఞాపకాలను ఇవ్వాలి. పిల్లలు అలా ఫోన్ చూస్తూ కొంచెం పెద్దయ్యాక మనల్ని అసలు పట్టించుకోవడమే మానేస్తారు. అందుకే మొబైల్స్ నుంచి మీ పిల్లల్ని మీరు ఎంత దూరంగా పెడతారో మీకు అంత మంచిది. మీరు కూడా మొబైల్స్ని అధికంగా ఉపయోగించడం వలన నానో అనే ఒక కొత్త రోగం మీ బ్రెయిన్లో ఉత్పత్తి అవుతుంది. దానివల్ల నాకు చాలామంది పిచ్చోలుగా అయిపోతున్నారు అని రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. మొబైల్స్ వాడడం మీరు ఎంతగా తగ్గిస్తారో మీకు అంత మంచిది. అలాగే మీ పిల్లలు కూడా ఎంతగా తగ్గిస్తే వాళ్ళ భవిష్యత్తును మీరు అంతగా గొప్పగా చేయవచ్చు. ఇదే ఇవాల్టి మంచి మాట. ఇక ఇవాల్టి సాంప్రదాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మనము సాంప్రదాయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ కూడా ఏ సమయంలో స్నానం చేయడం వలన ఎటువంటి పుణ్యఫలము అనేది నిన్నటి కార్యక్రమంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఏ రోజు మనం స్నానం చేయకూడదు అంటే నిజంగా అటువంటివి ఏమీ లేదు. ప్రతిరోజు స్నానం చేయవచ్చు, తప్పులేదు. చాలామంది స్త్రీలు ఏమి చేస్తున్నారంటే తల స్నానం ఎప్పుడు చేయకూడదు, ఈరోజు చేయవచ్చా అని అడుగుతున్నారు. రోజు తలస్నానం చేస్తే తప్పులేదు. కానీ మంగళవారం రోజు స్త్రీలు తలస్నానం చేయరాదు అని పూర్వం నుంచి ఒక సాంప్రదాయం వస్తుంది. ఎందుకు అంటే ప్రతిరోజు తలస్నానం చేసేవారు వారంలో ఒకరోజు తలస్నానం చేయకపోతే తలపైన వేడి అనేది ఎక్కువ అవడం వలన లోపల ఏదైనా నీరు అటువంటివి దోషం ఉంటే అది నిండిపోతుంది. అది ఆరోగ్యానికి మంచిదే అని గురువుగారు తెలియజేశారు. రెండవది, మంగళవారం రోజు తలస్నానం ఆడవాళ్ళు చేయకూడదు. ఎటువంటి వారు చేయాలి అంటే ఋతుస్రావంలో ఉన్నప్పుడు చేయవచ్చు, మరియు ఏదైనా పండుగలు వ్రతాలు ఉన్నప్పుడు తలస్నానం చేయాలి. కానీ వారమంతా కూడా స్నానం చేసేవారు వారంలో 2-3 రోజులు ఎవరికైతే తలస్నానం చేసే అలవాటు ఉంటుందో మంగళవారం చేయకపోవడం మంచిది. అలాగే ఎప్పుడైనా యాత్రకు వెళ్ళే సమయంలో ఆచరించవచ్చు. అదే విధానంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు చేయవచ్చు. మరియు ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు మరియు శుభకార్యాలు పుణ్యకార్యాలు చేసే సమయంలో తలస్నానం ఆచరించవచ్చు. మీకు చెప్పాలంటే స్నానం వలన ఎక్కువ దారిద్ర్యం వస్తుంది. ఎవరైతే ఎక్కువగా వాష్రూమ్ అనగా స్నానాల గదిలోకి వెళ్ళి 15 నిమిషాల కన్నా ఎక్కువగా ఉండరాదు. గుర్తుపెట్టుకోండి. అంటే
16వ నిమిషాల కన్నా ఎక్కువగా ఎవరైతే స్నానం ఆచరిస్తే వారికి రాక్షస గుణాలు ప్రాప్తిస్తాయి. అలాగే 40 నిమిషాలనే ఒక యామం అంటారు. అంటే 40 నిమిషాలనే ఒక యామం అంటారు. ఒక యామం కన్నా ఎక్కువగా స్నానాల గదిలో స్నానం చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాప్తించేది చండాల యోగము. వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా వాళ్ళకి ఆ ప్రతిఫలము అనేది ప్రాప్తించదు. అందుకే పెద్దవారిని కూడా ఈ విధంగా చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు, మీరు చూస్తూ ఉండొచ్చు. త్వరగా స్నానం చేయాలి అని చెబుతూ ఉంటారు. కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, ఎంత త్వరగా స్నానం ఆచరిస్తే మీకు అంత మంచిది. ఇక నిన్నటి కార్యక్రమంలోనే నేను మంగళవారం నాడు ఏ పూజ ఆచరించాలో తెలియజేశాను. ఇక రేపు బుధవారం కాబట్టి రేపు బుధవారం నాడు ఏం ఆచరించాలో ఇప్పుడే తెలుసుకునేద్దాం. రేపు బుధవారం నాడు ఆచరించవలసిన పూజా విధానం, అలాగే యోగక్షేమం, ఆయుర్క్షేమం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. రేపు మనకి విశాఖ నక్షత్రం ఉంటుంది. పైగా రేపు బుధవారం. రేపు మనకి లక్ష్మీనారాయణ యోగం కూడా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి యోగం. అయితే రేపు విశేషంగా మనమందరము కూడా గణపతిని పూజించాలి. ఈ విశాఖ నక్షత్రంలో బుధవారం కలిసి వచ్చినప్పుడు గణపతికి ఇలాచీ మాలను వేయాలి. ఇలా గణపతికి ఇలాచీ మాలను వేసి పూజించడం వలన పిల్లలకు సద్గతి, విద్యా పారంగతులతో పాటు అలాగే పిల్లలు ఎవరైనా సరే ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతూ ఉంటే ఆ డిస్టర్బెన్స్ని అన్నీ కూడా పోయి వాళ్ళ ఎడ్యుకేషన్కి కంప్లీట్ చేసుకోగలుగుతారు. రేపు ఉదయాన్నే మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే ఆదిత్య హృదయం పారాయణం చేసుకొని ఆ తర్వాత గణపతి పూజను ఆచరించండి. అలాగే పెద్దవారు రేపు ఉదయం ఇలాచీ మాలను గణపతికి వేసి ఆ తర్వాత గణపతిని పూజించుకొని గణపతికి రుణ విమోచక స్తోత్రం అని మీకు లభిస్తుంది. ఆ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నట్లయితే అప్పుల బాధ నుంచి కూడా విముక్తి కావచ్చు. మీకు ఎవరికైనా ఆ స్తోత్రం కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మాకు గణపతి విమోచక స్తోత్రం కావాలి అని. నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు చూసుకొని చదువుకోగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి పూజా విధానం. రేపు ఉదయాన్నే ఖచ్చితంగా గణపతిని పూజించి ఆ ఒక గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఆయుర్క్షేమం అంటే ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా అలాంటి రిజల్ట్ అనేది ఉండదు అన్నమాట. అయితే చాలామంది ఇన్సులిన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే చాలామందికి ట్యాబ్లెట్స్ని వాడేవాళ్ళు, అలాగే ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి, అలాగే ట్యాబ్లెట్స్ని కూడా తీసుకుంటూ ఉండండి. అయితే వాటన్నిటిని వాడండి. అయితే ఈ డయాబెటీస్ని ఇంకా పెరగకుండా ఉండడానికి, అలాగే శరీరంలో రక్తము అనేది శుద్ధి అవ్వడానికి, అలాగే మానసిక ప్రశాంతతకు మరియు దీనికోసం ఉపయోగపడే ముద్రే అపాయ ముద్ర. ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, ఈ ముద్రని ఎవరైతే రోజు కూడా 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు వేసుకుంటూ ఉంటారో వారికి డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలాగే కిడ్నీలు కూడా బాగుంటాయి. ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి కిడ్నీలు కూడా చక్కగా నార్మల్ అవుతాయి. అలాగే మీరు ట్రీట్మెంట్తో పాటుగా ఈ ముద్రని మీరు ఆచరిస్తే మరింత ప్రయోజనము అనేది ఉంటుంది. సో కాబట్టి డయాలసిస్ మరియు డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అలాగే బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి కూడా, అలాగే ప్లేట్లెట్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి కూడా ఈ ముద్ర అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు అనగా ఈ మంగళవారం రోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అనగా సాయంత్రం ఆచరించవలసిన పూజా విధానం అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు విశాఖ నక్షత్రం ఉంటుంది, మంగళవారం. అయితే ఈరోజు లాభాల కోసం, అంటే భూమికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదు అంటే గృహయోగం కోసం అయినా సరే ఈరోజు మనము దుర్గామాతను విశేషంగా పూజించాలి. ఈరోజు అమ్మవారి ముందు నెయ్యితో 2 దీపాలను వెలిగించాలి. మనము సమర్పించే పుష్పాలకు కాస్త గంధాన్ని రాసి వాటిని ఆవాలతో ముంచితే మీకు ఆవాలు కొన్ని అతుక్కొని ఉంటాయి. అలా ఆ పుష్పాలను అమ్మవారికి సమర్పించి పూజ అంతా అయిన తర్వాత మహామంగళ నీరాజనం సమర్పించుకోండి. అయితే మనము పుష్పాలకు కాస్త గంధంతో అద్ది దాని తర్వాత ఆ గంధంలో అద్దిన పుష్పాలను ఆవాల్లో అద్దాలి. అవి మనం సమర్పించుకుంటాం కదా, ఆ ఆవాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఎక్కడైతే మీకు భూమి అమ్ముడుపోవడం లేదు పిత్రార్జిత ఆస్తి గొడవలు అవుతూ ఉన్నా, ఈ విధంగా భూ సంబంధితమైనటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా, అలాగే గృహయోగం కావాలి అనుకున్నా కూడా ఆ ఆవాలను తీసుకొని ఆ స్థానంలో వేయండి. ఆ భూమి అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ చల్లండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇది ఇవాల్టి యోగక్షేమ కార్యక్రమం. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.